విశాఖ నగరపాలక సంస్థలో కౌంటర్ పాలిటిక్స్ హీట్ పెంచుతూనే ఉన్నాయి. ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఎవరికి వారే వారి కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మేయర్పై అవిశ్వాస ప్రక్రియలో ఆ మాజీ మంత్రి ఎంచుకున్న స్టేటస్ ఏంటి? భద్రత కావాలి అంటూనే బలం లేదంటున్న వైసీపీ స్టాండ్ ఏంటి? ప్రత్యర్థుల ఎత్తుగడపై కూటమి స్కెచ్ ఎలా ఉండబోతుంది? విశాఖలో అగ్గి రాజేస్తున్న కాన్ఫిడెన్స్ పాలిటిక్స్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. గ్రేటర్ విశాఖ పీఠంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఏప్రిల్ 19న అవిశ్వాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశపరచాలని కలెక్టర్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఏ పార్టీకి ఆ పార్టీ వారే తమ నేతలు గట్టు దాటకుండా కట్టడి చేస్తున్నారు. జీవీఎంసీలో మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలంటే ఎక్స్ అఫీషియోతో కలిపి మొత్తం 111 మందిలో 3/2 సభ్యుల బలం ఉండాలి. అంటే ఆ సంఖ్య 74 మంది ఉండాలి. ప్రస్తుతం బలాబలాలు చూస్తే టీడీపీ 48, జనసేన 11, బీజేపీ 2, సిపిఐ 1, సిపిఎం 1, కూటమి ఎక్స్ అఫీషియో సభ్యులు 11. మొత్తం కూటమి బలం 72గా ఉంది. ఇక వైసీపీ కార్పొరేటర్లు 34, వైసీపీ ఎక్స్ అఫీషియో సభ్యులు 3. మొత్తం వైసీపీ బలం 37గా ఉంది. అవిశ్వాసం నెగ్గడానికి కూటమికి మరో 2 సభ్యులు అవసరం ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కొందరు వైసీపీ కార్పొరేటర్లు సంకేతాలు ఇచ్చారట. అయినా బయటికి మాత్రం రావటం లేదు. దీంతో జీవీఎంసీ రాజకీయం ఆసక్తిగా మారింది. ఇలా ఉంటే ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది వైసీపీ. తమ నేతలను కాపాడుకునేందుకు బెంగళూరు తీసుకువెళ్లిపోయారు. దీంతో కూటమి కూడా తమ కార్పొరేటర్లను ఆకర్షించేందుకు క్యాంపులు స్టార్ట్ చేసింది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ తమ నేతలకు భద్రత లేదు, భద్రత కల్పించండి అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలెక్టర్ను కలిసి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఆంధ్రాలోనే లేని నేతలకు భద్రత ఎలా కల్పిస్తామంటూ కూటమి కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇరు వర్గాల్లోనూ మేయర్ అవిశ్వాస ప్రక్రియపై హీట్ పెరుగుతోంది. ఈ నెల 19న మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్కు అధికారులు ఏర్పాట్లు చేసి కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం పంపారు. అసలు సంఖ్యాబలం లేకుండా అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ ఎలా మెసేజ్లు చేస్తారని వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు కూటమి కూడా సిద్ధమవుతోంది. ఇలా వ్యూహ ప్రతివ్యూహాలతో విశాఖ జేవీఎంసీ హీట్ ఏమాత్రం తగ్గటం లేదు. చూడాలి మరి అవిశ్వాసంలో వేగిపోయేది ఎవరు, విన్ అయ్యేది ఎవరో.